2025 ఆసియా కప్ గెలవంగానే సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి ఈరోజు మన దేశం మొత్తం గర్వించబడుతుంది. ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడంటే తన మ్యాచ్ ఫీజును మొత్తం ఆర్మీ ఫోర్స్కి అలాగే పహల్గామ్ విక్టిమ్స్కి అయితే డొనేట్ చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఎంత ఫీజు డొనేట్ చేశాడో మాట్లాడుకుందాం. అలాగే సూర్యకుమార్ యాదవ్ చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అసలు ఆసియా కప్లో ఏం జరిగింది నిన్న మ్యాచ్ మనం గెలిచిన తర్వాత మన వాళ్ళు ట్రోఫీ ఎందుకు తీసుకోలేదు, ఆ ట్రోఫీ తీసుకోపోవడానికి కారణాలు ఏంటో అందరికీ తెలుసు, కానీ అక్కడ ఏం జరిగింది, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. ముందుగా సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత తన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తన పూర్తి ఫీజుని, ఆసియా కప్లో పూర్తి ఫీజుని, నిన్న ఫైనల్ మ్యాచ్ ఒకటే కాదు పూర్తి ఫీజుని పహల్గామ్ విక్టిమ్స్కి అలాగే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి డొనేట్ చేస్తున్నట్టు తనైతే ప్రకటించాడు. ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ ఎంత డొనేట్ చేశాడంటే అక్షరాల 28 లక్షలు. ఒక మ్యాచ్కి తన ఫీజు వచ్చేసి 4 లక్షలు ఒక మ్యాచ్ ఆడితే. అలాంటిది తను 7 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు ఇంటూ 4 లక్షలు, 7 4 28 అంటే 28 లక్షలు తను పహల్గామ్ విక్టిమ్స్కి అలాగే ఆర్మ్డ్ ఫోర్స్కి అయితే డొనేట్ చేశాడు. సో వీటితో పాటు సూర్యకుమార్ యాదవ్ చేసిన ఇంకా చాలా గొప్ప పనులు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ప్రతి ఇండియన్ ఐ రిపీట్, ప్రతి ఇండియన్ చూడాల్సిన వీడియో ఇది, ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఆసియా కప్ ముందు మన టీమిండియా ఆ పాకిస్తాన్ ఆ చెత్త దేశంతో ఆడకూడదని చాలామంది కామెంట్ చేశారు. కానీ క్రికెట్కి పాలిటిక్స్కి పక్కన పెట్టి మన వాళ్ళు ఆడారు. ఆడింది కూడా ఎలా ఆడారంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్పారు. సెప్టెంబర్ 14న బ్రహ్మోస్ 1 లాంచ్ చేశారు, సెప్టెంబర్ 21న బ్రహ్మోస్ 2 లాంచ్ చేశారు, నిన్న సెప్టెంబర్ 28న బ్రహ్మోస్ 3 కూడా లాంచ్ చేశారు. ఆ చెత్త పాకిస్తాన్ టీం ప్లేస్ చేసే గ్రౌండ్లో వెకిలి చేష్టలకి వాళ్ళకి గ్రౌండ్లో నిన్న బుద్ధి చెప్పారు. నిన్న మ్యాచ్ అయితే అంత ఈజీగా మనం గెలవలేదు. కంబ్యాక్ చేసి, కంబ్యాక్ అంటే ఏంటో చేసి చూపించారు. మన టీమిండియా గర్వకారణంగా మన టీమిండియా జెండా రెపరెపలాడేలాగా మన వాళ్ళు గెలిచి చూపించారు. సో దీంట్లో మెయిన్గా సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ పనులు వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఫస్ట్ మ్యాచ్లో మనందరికీ తెలుసు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. అలాగే ఫైనల్ మ్యాచ్ గెలవంగానే ఈ గెలుపుని పహల్గామ్ విక్టిమ్స్కి అయితే అంకితం చేస్తున్నానని చెప్పాడు. అలాగే తన మ్యాచ్ ఫీజుని 28 లక్షలను కూడా ఆర్మ్డ్ ఫోర్స్కి అయితే అంకితం చేశాడు. అలాగే పాకిస్తాన్ని 3 సార్లు మట్టి కరిపించాడు తన కెప్టెన్సీతో, అలాగే తన ఆటతో. అలాగే మన టీమిండియన్ ప్లేయర్స్ కూడా ఫైనల్లో సూర్య తడబడినా కూడా మన టీమిండియా 3 సార్లు పాకిస్తాన్ని మట్టు పెట్టింది. సో అద్భుతంగా వాళ్ళ స్థాయి ఇదేనని చెప్పి ప్రూవ్ చేసింది. అద్భుతంగా ఆడి గెలిచారు. ఇక ఫైనల్గా సూర్యకుమార్ యాదవ్ అలాగే మన టీమిండియా ఆసియా కప్ను కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈ ట్రోఫీని ఇచ్చేది మోషన్ కాబట్టి, మోషన్ వచ్చేసి పాకిస్తాన్లో మినిస్టర్ కూడా కాబట్టి అల్తాని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోనని చెప్పి ట్రోఫీని వదులుకున్నాడు. ఎందుకంటే మెయిన్గా ట్రోఫీ తీసుకున్న టైంలో హ్యాండ్ షేక్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి, సో మన ఆర్మీ ప్రజల దృష్ట్యా అలాగే మన పహల్గామ్ విక్టిమ్స్ మనోభావాల దృష్ట్యా ఈ ట్రోఫీని సూర్యకుమార్ వదులుకున్నాడు. సూర్యకుమార్ యాదవే కాదు, మన టీమిండియా ప్లేయర్స్ ఎవరు కూడా ఆ ట్రోఫీ జోలికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ డ్రామా చేశారు ఆ మోషన్ గాడు అలాగే ఆ పాకిస్తాన్ టీం. ఎప్పుడైతే టీమిండియా విక్టరీ కొట్టిన తర్వాత పాకిస్తాన్ టీం చాలా చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేసింది. అవేంటంటే వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి రాలేదు. సో చాలాసేపు అయితే వాళ్ళు వెయిట్ చేయించారు, మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ మోషన్ కాకుండా ఇంకెవరైనా ఇస్తే ట్రోఫీ తీసుకుందామని, లేదంటే మాకు ఈ ట్రోఫీ వద్దురా బాబు అన్నట్టు మన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళైతే చాలా లేటుగా గంట తర్వాత వచ్చారు. గంట తర్వాత వచ్చి వాళ్ళ మెడల్స్ వాళ్ళు తీసుకున్నారు. కానీ మన కెప్టెన్ మటుకు, మన సూర్యకుమార్ యాదవ్ మటుకు తన చేతుల మీదుగా తీసుకునే ప్రయత్నమే చేయలేదు. కానీ అతను మటుకు యాక్ట్ చేశాడు. కాసేపు ఫోన్ మాట్లాడుతున్నట్టు అటు ఇటు తిరిగి ఫోన్ యాక్ట్ చేశాడు. బట్ తను వెళ్ళిపోయి వేరే వాళ్ళ చేత ఇప్పించకుండా కూడా ట్రోఫీని తన వెంటే తను తీసుకెళ్ళాడు. మాకు ట్రోఫీ అవసరం లేదు అని సూర్యకుమార్ యాదవ్ మెన్షన్ చేశాడు. అలాగే ట్రోఫీ లెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే మన వాళ్ళకి గెలుపు కావాలి, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు గెలుపుని సెలబ్రేట్ చేసుకునేలాగా సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప మాకు ట్రోఫీ అవసరం లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. మా దేశ ప్రజల మనోభావాలు అలాగే మా ఆర్మీయే మా గొప్ప, ట్రోఫీ మాకు అవసరం లేదని కళాఖండిగా చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ ఫీజుని డొనేట్ చేయడంతో పాటు ఈ డెసిషన్ తీసుకోవడం వెనక చాలా గర్వకారణంగా ఉంది. యాజ్ ఏ ఇండియన్గా మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఈ డెసిషన్ వెనక గౌతమ్ గంభీర్ అలాగే మన టీమిండియన్ ప్లేయర్స్ మొత్తం దీన్ని యాక్సెప్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళతో క్రికెట్ ఆడాలి, వాళ్ళని ఓడించాలి. ఒకవేళ అవసరం అయితే ఇలాంటి ట్రోఫీస్ మనకు వద్దు, మనం ఏంటనేది ప్రూవ్ చేసుకుంటే చాలు. ఇక ఫైనల్గా వచ్చేసి తిలక్ వర్మకి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన తెలుగోడు ఎంత కాదన్నా తను నిన్న ఆడిన ఇన్నింగ్స్ లేకుంటే మటుకు మ్యాచ్ ఇలా ఉండేది కాదు. రిజల్ట్ పక్కాగా తిలక్ వర్మ గురించి మనం ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుకోవాలి. అంత అద్భుతంగా ఆడాడు. తను సింగిల్స్ తీసిన విధానం, ప్రెషర్ బిల్డ్ చేసుకున్న విధానం, ఆ తర్వాత తను ఆడిన షాట్స్ ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. అలాగే తను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా వచ్చాడు. అలాగే ఎక్కువ వికెట్లు తీసిన దానికి గాను కుల్దీప్ యాదవ్కి వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు వచ్చింది. అలాగే అభిషేక్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. సో ఇలా అయితే జరిగింది. బట్ ఆ చెత్త పాకిస్తాన్ హరీష్ రాఫ్ కూడా అభిషేక్ శర్మ క్యాచ్ పడ్డప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు. బట్ దానికి బదులుగా జస్ప్రీత్ బుమ్రా కూడా ఇచ్చి పడేశాడు. ఎక్కడికక్కడ ఇచ్చి పడేశారు. కానీ మన వాళ్ళు కొంచెం తడబడ్డ కంబ్యాక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పడం చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్.
హ్యాట్స్ ఆఫ్ టు టీమిండియా, హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ గంభీర్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఇండియన్ హూ సపోర్టెడ్ ఇండియన్ టీమ్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా. సో నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్, జై హింద్, జై టీమిండియా.